హలో ఫ్రెండ్స్, జూలై నెల యొక్క ఎలక్ట్రిక్ త్రీ వీలర్ సేల్స్ వచ్చేసాయి. అయితే జూన్ నెలతో కంపారిజన్ చేస్తే ఈసారి కొంచెం స్లైట్ గా గ్రోత్ రావడం జరిగింది. కాకపోతే ఈసారి అన్నిటికన్నా ఎక్కువ పాజిటివ్ పాయింట్ ఏంటంటే ఏ కంపెనీ కూడా ఎక్కువ సేల్స్ ని కోల్పోలేదు. అంటే దాదాపుగా అన్ని కంపెనీస్ కూడా పాజిటివ్ లోనే ఉన్నాయి, ఒక్క కంపెనీని ఏడ్చిపెట్టి. ఆ ఒక్క కంపెనీ ఏది, మరి ఈ మంత్ జూలై మంత్ లో ఎంత సేల్స్ అయింది, మరి ఎంత పర్సెంట్ గ్రోత్ వచ్చింది, మరి ఏ కంపెనీకి ఎంత గ్రోత్ వచ్చింది అనేది డీటెయిల్ గా ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ దానికన్నా ముందు వెల్కమ్ బ్యాక్ టు షాబు ఈ వీల్స్ ఛానల్. మొదటిసారిగా వచ్చినట్లయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి డైలీ ఈ వీడియోస్ మీకు అందుతూ ఉంటాయి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ తో పాటు హైప్ బటన్ కూడా క్లిక్ చేయండి. అయితే ఇక ఆలస్యం చేయకుండా మొదలెడదామా? అయితే ముందుగా గత సేల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే 8% మంత్ ఆన్ మంత్ గ్రోత్ రావడం జరిగింది. మరి ఈ మంత్ ఎంత గ్రోత్ వచ్చిందో చూసుకుందాము. అయితే టోటల్ మంత్ సేల్స్ ముందుగా చూసుకున్నట్లయితే జూలై నెలలో 69,145 యూనిట్లు అమ్ముడుపోయాయి. మరియు జూన్ నెలలో 60,558 యూనిట్లు అమ్ముడుపోయింది. ఇక డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 8,587 యూనిట్లు ఎక్కువగా అమ్ముడుపోయాయి ఈసారి. ఈ డిఫరెన్స్ పరంగా 14% మంత్ ఆన్ మంత్ గ్రోత్ రావడం జరిగింది ఓవరాల్ ఎలక్ట్రిక్ త్రీ వీలర్ సెగ్మెంట్ లో. మరి జూలై నెలలో జరిగిన టోటల్ సేల్స్ ని మనం కేటగిరీ వైజ్ డివైడ్ చేసి చూసినట్లయితే ముందుగా ఈ రిక్షా చూసుకుందాము. ఈ రిక్షా ప్యాసింజర్ సెగ్మెంట్ లో 39,792 యూనిట్లు అమ్ముడుపోయాయి. మరియు ఈ రిక్షా కార్గో సెగ్మెంట్ లో 6813 యూనిట్లు అమ్ముడుపోయాయి. ఇక L5 ఆటో రిక్షా గురించి చూసుకున్నట్లయితే ప్యాసింజర్ సెగ్మెంట్ లో 20,448 యూనిట్లు అమ్ముడుపోయాయి. మరియు కార్గో సెగ్మెంట్ లో 2,092 యూనిట్లు అమ్ముడుపోయాయి. ఓవరాల్ గా కేటగిరీ వైజ్ చూసుకున్నట్లయితే ఈసారి L5 ప్యాసింజర్ సెగ్మెంట్ లో చాలా మంచి గ్రోత్ రావడం జరిగింది. కాకపోతే ఈ రిక్షా కార్గో సెగ్మెంట్ లో మాత్రం కొంచెం డౌన్ కావడం జరిగింది సేల్స్. జూలై నెల యొక్క కేటగిరీ సేల్స్ అయితే చూసుకున్నాము. కానీ జూలై నెలలో అన్నిటికన్నా ఎక్కువ అమ్ముడుపోయిన ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలు టాప్ 6 నంబర్స్ ని చూసుకుందాము. ప్యాసింజర్ మరియు కార్గో సెగ్మెంట్ లో L5 ఆటో రిక్షా మాత్రమే. L5 ప్యాసింజర్ సెగ్మెంట్ లో చూసుకున్నట్లయితే 6వ స్థానంలో వస్తుంది ఒమేగా సఖీ మొబిలిటీ. ఒమేగా సఖీ మొబిలిటీ జూలై నెలలో 171 యూనిట్ అమ్మడం జరిగింది. జూన్ లో 140 యూనిట్లను అమ్మిండే. ఇక డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 31 యూనిట్ ఈసారి ఎక్కువగా అమ్మడం జరిగింది. ఈ డిఫరెన్స్ పరంగా 22% మంత్ ఆన్ మంత్ గ్రోత్ రావడం జరిగింది ఒమేగా సఖీ మొబిలిటీకి. ఈ ఎలక్ట్రిక్ ఆటో రిక్షా ఏదైతే ఉందో అది కొంచెం డౌన్ అయ్యిండే, కాకపోతే మళ్ళీ కంబ్యాక్ కావడం జరిగింది. అయితే ముందు 6 నంబర్లో లేకుండే, కాకపోతే ఈసారి 6th పొజిషన్కి రావడం జరిగింది ఒమేగా సఖీ మొబిలిటీ. అంటే సేల్స్ నెంబర్ కొంచెం తగ్గాయి, పాజిటివ్లో ఉన్నప్పటికీ కూడా కొంచెం సేల్స్ తగ్గాయి ఒమేగా సఖీ మొబిలిటీవి. 5వ స్థానంలో ఉంది టీఐ క్లీన్ మొబిలిటీ, అదే మంత్రా. జూలైలో 577 యూనిట్లను అమ్మింది. మరియు జూన్లో 482 యూనిట్లను అమ్మింది. డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 95 యూనిట్లను ఎక్కువగా అమ్మడం జరిగింది ఈసారి. అయితే ఈ డిఫరెన్స్ పరంగా 20% మంత్ ఆన్ మంత్ గ్రోత్ రావడం జరిగింది టీఐ క్లీన్ మొబిలిటీకి, అదే మంత్రాకి. అదే మంత్రా ప్యాసింజర్ సెగ్మెంట్ లో కొంచెం సేల్స్ డౌన్ అయ్యాయి. అయితే ఓఎస్ఎం మరియు టీఏ క్లీన్ 5వ స్థానంలో ఉండకుండే 4 లేదా 5వ స్థానంలో, అంటే మరీ కిందికి పడిపోయినాయి, ఒక్కొక్క స్థానం కొనుక్కోవడం జరిగింది ముందు సేల్స్ తో కంపారిజన్ చేస్తే. చూద్దాం టీఐ క్లీన్ ఈ సంవత్సరం ప్యాసింజర్ సెగ్మెంట్ లో ఏమైనా కొత్త తెస్తుందా లేదా ఆటో రిక్షాలను. అయితే ఎటువంటి న్యూస్ లేదు ఈ రెండు కంపెనీస్ నుంచి. అంటే రీసెంట్గా ఒమేగా సఖీ మొబిలిటీ స్ట్రీమ్ సిటీ ఎనర్జీ చేయడం జరిగింది చాలా మంచి రేంజ్తో. అయితే టీఐ క్లీన్ మాత్రం ఇంకా ఏ అనౌన్స్మెంట్ చేయలేదు. 4వ స్థానంలో ఉంది పియాజో. జూలైలో 1,062 యూనిట్లను అమ్మడం జరిగింది. జూన్ లో 923 యూనిట్లను అమ్మిండే. డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 139 యూనిట్లను ఎక్కువగా అమ్మడం జరిగింది ఈసారి. ఈ డిఫరెన్స్ పరంగా 15% మంత్ ఆన్ మంత్ గ్రోత్ రావడం జరిగింది పియాజోకి కూడా. అంటే పియాజోకి కూడా ఎందుకు అంటున్నా అంటే దాదాపుగా అన్ని సార్లు దీని సేల్స్ పడిపోతూనే ఉంటుండే, కాకపోతే ఈసారి చాలా మంచి గ్రోత్ రావడం జరిగింది. అదేవిధంగా పాజిటివ్ లో ఉంది, నెగిటివ్ లో ఉంటుండే, కాకపోతే ఈసారి పాజిటివ్ గా ఉంది. అది కూడా 4వ స్థానంలో ఉంది, 5 లేదా 6వ స్థానంలో కనిపించిండే, కాకపోతే ఈసారి మాత్రం 4వ స్థానంకి రావడం జరిగింది పియాజో. అయితే రీసెంట్ గా పియాజో ఎక్కువ రేంజ్ ఇచ్చే కొత్త ఎలక్ట్రిక్ ఆటో రిక్షాను కూడా లాంచ్ చేయడం జరిగింది అపే ఈ సిటీ అల్ట్రా పేరుతో. అందులో చాలా మంచి రేంజ్ వీళ్ళు తీసుకురావడం జరిగింది. కొన్ని కొత్త ఫీచర్లు కూడా వీళ్ళు యాడ్ చేసిండ్రు. మరి దాని గురించి తెలుసుకోవాలనుకుంటే ఐకార్డ్ లో లింక్ ఉంది, ఫుల్ వీడియో తప్పకుండా చూడండి. 3వ స్థానంలో ఉంది టీవీఎస్ మోటార్. జూలైలో 2,209 యూనిట్లను అమ్మడం జరిగింది. జూన్ లో 1,655 యూనిట్లను అమ్మిండే. డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 554 యూనిట్లను ఎక్కువగా అమ్మడం జరిగింది ఈసారి. ఈ డిఫరెన్స్ పరంగా 33% మంత్ ఆన్ మంత్ గ్రోత్ రావడం జరిగింది టీవీఎస్ మోటార్ కి. టీవీఎస్ గురించి రీసెంట్ గా ఒక న్యూస్ రావడం జరిగింది. అయితే టీవీఎస్ అంటే అక్టోబర్ డిసెంబర్ మధ్యలో కొత్త ఎలక్ట్రిక్ ఆటో రిక్షాని తీసుకురాబోతుందని న్యూస్ రావడం జరిగింది కంపెనీ అఫీషియల్ తరపున. అయితే ఖచ్చితంగా వీళ్ళు ఎక్కువ రేంజ్ తో కొత్త ఆటో రిక్షాని ప్లాన్ చేస్తున్నారు. మరి
ఆ అప్డేట్ వచ్చిన ఎంబడే మీకు తెలియాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి రెగ్యులర్ అప్డేట్స్ మీకు ఈ ఛానల్పై అందుతూ ఉంటాయి. రెండో స్థానంలో ఉంది బజాజ్ ఆటో. జూలైలో 7238 యూనిట్లను అమ్మడం జరిగింది మరియు జూన్లో 6219 యూనిట్లను అమ్మిండే. డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 1019 యూనిట్లను ఎక్కువగా అమ్మడం జరిగింది ఈసారి. ఈ డిఫరెన్స్ పరంగా 16% మంత్ ఆన్ మంత్ గ్రోత్ రావడం జరిగింది బజాజ్ కి. అయితే రీసెంట్ గా వీళ్ళు గోగో ప్యాసింజర్ ఆటో రిక్షాని అయితే లాంచ్ చేశారు కదా, దాని తర్వాత దీని సేల్ మళ్ళీ పెంచుకున్నాయి. అయితే ఇంకో విషయం ఏంటంటే బజాజ్ గోగో బ్రాండ్ తో కొత్త ఎలక్ట్రిక్ కార్గో ఆటో రిక్షాను కూడా ప్లాన్ చేస్తుంది. మీరు ఆ వీడియో చూడాలనుకుంటే ఐకార్డ్ లో లింక్ ఇస్తా, ఆ వీడియో తప్పకుండా చూడండి. C90 సిరీస్, అది C90 12 kWh బ్యాటరీ అట్లా బ్యాటరీ ఉంటుంది. C90 సిరీస్ తో వస్తుంది కార్గో సెగ్మెంట్ లో. సి అంటే కార్గో, పి అంటే ప్యాసింజర్. ఇక మొదటి స్థానంలో ఉంది మహేంద్ర. రెగ్యులర్ గా వచ్చేటట్లు మహేంద్ర ఉంది, కానీ ఈ మధ్య 2-3 నెలలు కొంచెం నంబర్ 2కు వెళ్ళిండే. కాకపోతే ఇప్పుడు కూడా మళ్ళీ నంబర్ 1 పొజిషన్లకు రావడం జరిగింది. జూలైలో 8492 యూనిట్లను అమ్మడం జరిగింది. జూన్లో 6321 యూనిట్ అమ్మడం జరిగింది. డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 2171 యూనిట్ ని ఎక్కువగా అమ్మడం జరిగింది ఈసారి. ఈ డిఫరెన్స్ పరంగా 34% మంత్ ఆన్ మంత్ గ్రోత్ రావడం జరిగింది మహేంద్రకి కూడా. అంటే నంబర్ 1 పొజిషన్ లో ఉంది కదా, అదే విధంగా గ్రోత్ కూడా చాలా మంచి తీసుకురావడం జరిగింది. అయితే ఇప్పటి వరకు చెప్పుకున్న టాప్ 6 కంపెనీ కూడా పాజిటివ్ వైపే ఉన్నాయి జూలై నెలలో. ఇక కార్గో సెగ్మెంట్ లో చూసుకున్నట్లయితే 6వ స్థానంలో వస్తుంది కెనెటిక్ గ్రీన్. కెనెటిక్ గ్రీన్ జూలైలో 50 యూనిట్లను, జూన్లో 22 యూనిట్లను అమ్మడం జరిగింది. డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 28 యూనిట్లను ఈసారి ఎక్కువగా అమ్మడం జరిగింది. ఈ డిఫరెన్స్ పరంగా 127% మంత్ ఆన్ మంత్ గ్రోత్ రావడం జరిగింది కెనెటిక్ గ్రీన్ కి. అయితే అప్పుడప్పుడు వస్తుంది, మళ్ళీ కనిపించకుండా పోతుంది కెనెటిక్ గ్రీన్. రీసెంట్ గా 2-3 మంత్స్ 3i ఇండస్ట్రీ కంపెనీ వచ్చింది. అది బల్క్ లో ఒకటేసారి ఆటో రిక్షాలు అమ్ముతుండే 110-130 అట్లా, మళ్ళీ గాయబైంది. ఈ నెల కూడా గాయబైంది. అది పోయిన నెల ఉండే కానీ ఈసారి గాయబైంది. కెనెటిక్ గ్రీన్ మాత్రం అప్పుడప్పుడు వస్తుంది. సేమ్ అది వచ్చినప్పుడు ఇది రాదు, ఇది వచ్చినప్పుడు అది రాదు అన్నట్లు అయింది. అయితే కెనెటిక్ గ్రీన్ ది సేల్స్ మాత్రం సస్టైన్ గా లేదు, అంటే కంటిన్యూస్ గా లేదు. 5వ స్థానంలో వస్తుంది పియాజో. జూలైలో 130 యూనిట్లు, జూన్లో 109 యూనిట్లను అమ్మడం జరిగింది. డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 21 యూనిట్ ని ఎక్కువగా అమ్మడం జరిగింది ఈసారి. ఈ డిఫరెన్స్ పరంగా 19% మంత్ ఆన్ మంత్ గ్రోత్ రావడం జరిగింది పియాజోకి కూడా. దాదాపుగా ఇది మైనస్ లో ఉంటుండే, అయితే ఈసారి ప్యాసింజర్ మరియు కార్గో సెగ్మెంట్ లో పాజిటివ్ వైపే సేల్స్ అయ్యాయి. 4వ స్థానంలో ఉంది ఏలర్ మోటార్. జూలైలో 282 యూనిట్లు మరియు జూన్లో 203 యూనిట్లను అమ్మడం జరిగింది. డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 79 యూనిట్లను ఈసారి ఎక్కువగా అమ్మడం జరిగింది. ఈ డిఫరెన్స్ పరంగా 39% మంత్ ఆన్ మంత్ గ్రోత్ రావడం జరిగింది ఇలర్ మోటార్ కి. 3వ స్థానంలో ఉంది ఒమేగాసకి మొబిలిటీ. ఒమేగాసకి మొబిలిటీ జూలైలో 300 యూనిట్లను అమ్మడం జరిగింది. జూన్లో 319 యూనిట్లను అమ్మిండే. డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 19 యూనిట్లను తక్కువగా అమ్మడం జరిగింది ఈసారి. ఈ డిఫరెన్స్ పరంగా మంత్ ఆన్ మంత్ గ్రోత్ లో 6% డ్రాప్ రావడం జరిగింది. ఈ ఒక్క కంపెనీ తన సేల్స్ ని కోల్పోయింది ఈసారి. దాదాపు అన్ని కంపెనీలు కూడా పాజిటివ్ వైపే ఉన్నాయి. 2వ స్థానంలో ఉంది బజాజ్. జూలైలో 387 యూనిట్లను అమ్మడం జరిగింది మరియు జూన్లో 259 యూనిట్లను అమ్మిండే. డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 128 యూనిట్లను ఎక్కువగా అమ్మడం జరిగింది. ఈ డిఫరెన్స్ పరంగా 49% మంత్ ఆన్ మంత్ గ్రోత్ రావడం జరిగింది. చాలా మంచి గ్రోత్, అంటే దాదాపుగా 50% గ్రోత్ తీసుకురావడం జరిగింది బజాజ్ ఆటో కార్గో సెగ్మెంట్ లో జూలై నెలలో. ముందుగా చెప్పుకున్నట్లు బజాజ్ ది కార్గో ఆటో కూడా రాబోతుంది కొత్తది, కాబట్టి మేబీ కార్గో ఆటో కొత్తది లాంచ్ అయితే ఇంకా సేల్స్ బూస్ట్ కావచ్చు. మేబీ నంబర్ 1 పైన కూడా చూడవచ్చు మనం. ఇక నంబర్ 1 పొజిషన్ లో చూసుకున్నట్లయితే మహేంద్ర వస్తుంది. మహేంద్ర జూలైలో 569 యూనిట్లను అమ్మడం జరిగింది మరియు జూన్ లో 456 యూనిట్లను అమ్మిండే. డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 113 యూనిట్లను ఎక్కువగా అమ్మడం జరిగింది ఈసారి. ఈ డిఫరెన్స్ పరంగా 25% మంత్ ఆన్ మంత్ గ్రోత్ రావడం జరిగింది. ఇక టాప్ 6 చూసుకున్నాం కదా, మరి పర్సెంటేజ్ వైజ్ గా ఏ కంపెనీకి ఎంత గ్రోత్ వచ్చిందో చూసుకున్నట్లయితే ప్యాసింజర్ సెగ్మెంట్ లో మహేంద్రకి 34% గ్రోత్ రావడం జరిగింది మరియు టీవీఎస్ కి 33% మరియు ఒమేగాసకి మొబిలిటీకి 22% మంత్ ఆన్ మంత్ గ్రోత్ రావడం జరిగింది ప్యాసింజర్ సెగ్మెంట్ లో. అదే కార్గో సెగ్మెంట్ లో చూసుకున్నట్లయితే కెనెటిక్ గ్రీన్ కి చాలా మంచి గ్రోత్ వచ్చింది. 127% మంత్ ఆన్ మంత్ గ్రోత్ రావడం జరిగింది మరియు బజాజ్ కి 49% మరియు ఏలర్ మోటార్ కి 39% మంత్ ఆన్ మంత్ గ్రోత్ రావడం జరిగింది కార్గో సెగ్మెంట్ లో. ఇక పర్సెంటేజ్ వైజ్ గా డిక్లైన్ చూసుకున్నట్లయితే ప్యాసింజర్ సెగ్మెంట్ లో ఏ ఒక్క కంపెనీ కూడా నెగటివ్ లో పోలేదు. కాకపోతే కార్గో సెగ్మెంట్ మాత్రం ఒమేగాసకి మొబిలిటీ 6% గ్రోత్ డ్రాప్ కావడం జరిగింది జూలై మంత్ లో. మిగతా అన్ని కంపెనీస్ కూడా పాజిటివ్ లో ఉన్నాయి టాప్ 6 ప్యాసింజర్ మరియు కార్గో సెగ్మెంట్ లో. అయితే ఇవి ఈ జూలై నెల యొక్క టోటల్ ఎలక్ట్రిక్ 3-వీలర్ సేల్స్ యొక్క బ్రేక్ డౌన్ మరియు టాప్ 6 కంపెనీస్. మరి ఈ టాప్ 6 కంపెనీస్ లో మీరు నడిపించే ఎలక్ట్రిక్ ఆటో రిక్షా ఏది, దాని ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, మరియు ఏదైనా కొత్త ఆటో రిక్షా తీసుకోబోతుంటే ఏ ఆటో తీసుకోవాలనుకుంటున్నారో కమెంట్ తప్పకుండా తెలియజేయండి. మరియు వీడియో నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ తో పాటు హైప్ బటన్ ని కూడా తప్పకుండా క్లిక్ చేయండి. మరియు ఇటువంటి డైలీ ఈవీ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మరవకండి. కలుద్దాం అతి త్వరలో మరి ఒక కొత్త ఈవీ వీడియోతో. అంటిల్ దెన్ బై బై అండ్ సీ యూ సూన్.